హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టుల గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ఫీజ్ డేట్స్ ఒకసారి చూసినట్లయితే 17th December 2024 నుంచి 7th January 2025 వరకు అనేది మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది, February 2025లో నిర్వహిస్తాము అని. అదేవిధంగా మెయిన్స్ చూసినట్లయితే March or April 2025లో నిర్వహించబడుతుంది అని అయితే టెంటేటివ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ చూసినట్లయితే అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్సీ 8 పోస్టులు, ఎస్టీ 3, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5, జనరల్లో 21 పోస్టులు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 50 పోస్టులు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాక్లాగ్ వేకెన్సీస్ చూసినట్లయితే మన స్టేట్కి సంబంధించి కేవలం ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఒక 3 పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కూడా ఒక 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. భోపాల్ సర్కిల్ మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1317 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అత్యధికంగా. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో హైయెస్ట్ పోస్టులు వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ లక్నో రీజియన్కి సంబంధించి ఉత్తరప్రదేశ్లో 1894 పోస్టులు అనేది అత్యధికంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసేవారు వాళ్ళు ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే టైంలో, ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఏజ్ లిమిట్ నాట్ బిలో 20 years, నాట్ అబౌవ్ 28 years ఫ్రెండ్స్. అంటే 20 సంవత్సరాల లోపు మరియు 28 సంవత్సరాల పైబడిన వారు అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. అయితే క్యాండిడేట్స్ అనేది ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు 2nd April 1996 ముందు మరియు 1st April 2004 తర్వాత అనేది జన్మించిన వారు అప్లై చేసుకోవడానికి వీలు లేదు ఫ్రెండ్స్. ఈ చెప్పిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూబీడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 15 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 13 years. అదేవిధంగా విడోస్ డైవర్స్ ఉమెన్స్కి వచ్చేసి 7 years అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 30 years ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 38 years ఫర్ ఓబీసీ అండ్ 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ట్రైన్డ్ అప్రెంటిస్షిప్ ఆఫ్ ఎస్బీఐలో అప్రెంటిస్ చేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి అడిషనల్గా ఎస్సీ ఎస్టీకి 6 years ఇవ్వడం జరుగుతుంది, ఓబీసీకి 4 years ఇవ్వడం జరుగుతుంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 year ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 16 years, ఓబీసీ 14 years, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 11 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఈ ఎస్బీఐలో అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ అప్రెంటిస్షిప్ అనేది 30 November 2024 లోపు అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఓవరాల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 2 phases కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. Phase 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్,
ఇది వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్లో. 1 అవర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం 60 మినిట్స్లో 100 క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇది 3 సెక్షన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సెక్షన్స్ ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఫ్రెండ్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది. 60 మినిట్స్ టైం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ సెక్షన్కి మనకి టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్గా ఈచ్ సెక్షన్కి మనకి టైం డ్యూరేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా దీనిలో మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా ఇంత రేషియోలో తీస్తామని అయితే మెన్షన్ చేయలేదు. బట్ 10 టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫేజ్ 2 చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జాము, దీనికి సంబంధించి ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసి మొత్తం మనకి 4 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి జనరల్ ఆర్ ఫినాన్స్ అవేర్నెస్, తర్వాత జనరల్ ఇంగ్లీష్, తర్వాత క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఫ్రెండ్స్. దీనిలో మనకి జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 50 మార్క్స్కి. డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది 40 మార్క్స్కి. అదేవిధంగా 35 మినిట్స్ ఫ్రెండ్స్ దీని డ్యూరేషన్. యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 50 మార్క్స్కి. డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 60 మార్క్స్కి. డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 190 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 200 మార్క్స్కి. అదేవిధంగా డ్యూరేషన్ చూసినట్లయితే 2 అవర్స్ 40 మినిట్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫేజ్ 2 ఎగ్జామ్లో కూడా మనకి ఫేజ్ 1 ఎగ్జామ్లో లాగే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అభ్యర్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే గమనించాలి. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అని చెప్పి తెలియచేయడం జరిగింది. అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్కి మినిమం మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్కి ఏమీ లేదు అని అయితే ఇక్కడ క్లియర్గా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఎస్బీఐలో అప్రెంటిస్షిప్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి 2.5% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 200 మార్క్స్కి 5 మార్క్స్ అనేది వాళ్ళకి అడిషనల్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అంశం చూసినట్లయితే మనం ఎగ్జామ్ లాంగ్వేజెస్ చూసుకుందాం. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు ఉర్దూ లాంగ్వేజెస్లో అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ అంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలు అనేది ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నట్లు ఫిబ్రవరి 2025లో నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేశారు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మార్చ్ ఆర్ ఏప్రిల్ 2005లో నిర్వహించడం జరుగుతుంది అని అయితే తెలియజేశారు ఫ్రెండ్స్. పే స్కేల్ చూసినట్లయితే 26,730 రూపీస్ అనేది బేసిక్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పే స్కేల్ ఈ డీటెయిల్స్ అనేది మనం తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినాక మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మినిమం ప్రొబిషన్ పీరియడ్ అనేది 6 మంత్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు దీనికి సపరేట్ కాలం అనేది ఉంటుంది. అక్కడ మనం కొన్ని డీటెయిల్స్ ఇచ్చి ఆ ఫామ్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. తద్వారా వారు ఆ డీటెయిల్స్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి 10 డేస్ ముందు అనేది కాల్ లెటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మనం మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అభ్యర్థులు ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో
ఆ క్యాండిడేట్స్ తప్పకుండా ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఏదైతే మనం అప్లికేషన్ మీద ఫిల్ చేసామో ఆ సేమ్ ఫోటో అనేది తీసుకెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్. ఇది వచ్చేసి పూర్తిగా నాన్ రిఫండబుల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్. అదేవిధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం 750 రూపీస్ పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లై చేయడానికి 2 అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ నుంచి మనం జూనియర్ అసోసియేట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా సరే అప్లికేషన్ ఫిల్లింగ్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఫీజ్ పేమెంట్ విషయంలో కానీ, ఇంకా ఎనీ ఇష్యూ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఏదైనా క్వరీస్ ఉన్నా సరే, వారు అనేది మా బ్యాంక్ వర్కింగ్ డేస్లో 11 AM to 5 PM వరకు ఈ ఇచ్చిన నెంబర్కి అనేది కాల్ చేసి వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, వీటన్నిటికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ గైడ్లైన్స్ చూసే ముందు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సిటీస్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం మరియు విజయనగరం ఫ్రెండ్స్. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ సెంటర్లు అనేది ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చివరిగా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా అప్లోడ్ చేయవలసినటువంటి ఫోటో, సిగ్నేచర్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి గైడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే ఫైల్ సైజ్ అనేది 10 KB to 20 KB అనేది మెయింటైన్ చేయాలి తప్పకుండా. అయితే ఇచ్చిన సైజు కంటే తక్కువ ఉన్నా మరియు ఎక్కువ ఉన్నా కూడా అది అనేది యాక్సెప్ట్ చేయదు. అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చూసుకున్నట్లయితే ఫైల్ అనేది JPG-R, JPEG ఫార్మేట్లో ఉండాలి. అలాగే సైజు వచ్చేసి 20 KB to 50 KB అనేది మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకున్నట్లయితే డిక్లరేషన్ అనేది మనం రాయవలసి ఉంటుంది. వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్ తోటి మనం అది ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది ఫైల్ టైప్ వచ్చేసి JPG-R, JPEG ఫార్మేట్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB to 100 KB వరకు ఇదైతే మెయింటైన్ చేయాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది ఏంటంటే డిక్లరేషన్లో అనేది క్యాపిటల్ లెటర్స్ యూజ్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్, క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. అదేవిధంగా అప్రెంటిస్షిప్కి సంబంధించి సర్టిఫికేట్ డీటెయిల్స్ చూద్దాం. ఇది అనేది కంపల్సరీ PDF ఫార్మేట్లోనే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 500 KB అనేది ఎక్సీడ్ చేయకూడదు. 500 KBకి మించి అనేది ఈ ఫార్మేట్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ మనం డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్గా అప్లోడ్ చేస్తేనే మన అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా మన ఛానల్ అనేది విజిట్ చేయండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది అప్లోడ్ చేయబడటం జరుగుతుంది. అదేవిధంగా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మరియు నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందించబడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.